ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఏప్రిల్ 15 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవవలసిన లేఖన భాగం ఉదయము మొదటి సమూయేలు గ్రంథం 27, 28, 29 అధ్యాయములు. సాయంత్రం లూకాసు వార్త 13వ అధ్యాయము 1 నుండి 22 వచనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి బలపరచునుగాక. ఈ దినం మీరు మీ పనులలో జయమునందుదురుగాక. ఆయన కృపాక్షేమములు ఎల్లప్పుడూ మీకు తోడుగా నడుస్తాయి. ప్రభునందు ఒక అద్భుతమైన నిరీక్షణ కలిగి ఈ యొక్క దినాన్ని మీరు ప్రారంభించండి. ఈ దినమంతా కూడా మీరు ప్రార్థనాపూర్వకంగా ఉండండి. తప్పకుండా మీ ఆలోచన యావత్తును ఆయన సఫలం చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువారు మనకిచ్చిన లేఖన భాగాన్ని చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 27వ వచనం. అపవాదికి చోటియ్యకుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాది ఎవరిలో పడితే వారిలో తన ఇష్టానుసారంగా ప్రవేశించగలడా? ఎంత మాత్రం అలా ప్రవేశించలేడు. వాడికి అట్టి అవకాశం, అట్టి అధికారం కానీ ఏమాత్రమును లేదు. అయితే ఎవరైతే వానికి చోటిస్తారో అప్పుడు ఆ అపవాది వారిలో ప్రవేశించగలడు. వాడి ఇష్టానుసారంగా దేవుని యొక్క ఆత్మచేత నింపబడినటువంటి బిడ్డలు, యేసు రక్తం క్రింద ఉన్నటువంటి వారందరిలో వాడు కోరుకున్నట్లుగా ఎంతమాత్రం వాడు ప్రవేశించలేడు. వాడు ప్రవేశించాలంటే వానికి ఆ డోర్ ఓపెన్ చేస్తేనే వాడు ప్రవేశించగలడు. వాడిని ఆహ్వానిస్తేనే వాడు ప్రవేశించగలడు. పరిశుద్ధ గ్రంథంలో లూకాసు వార్త 22వ అధ్యాయము 3వ వచనములో ఇలాగ రాయబడింది. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను. ఎప్పుడైతే యూదా అపవాదికి చోటిచ్చాడో, ఈ అపవాది యూదాలోకి ప్రవేశించాడు. యేసు ప్రభువుని అప్పగించడానికి 30 వెండి నాణేలకు అమ్ముకొనడానికి ఈ అపవాది యూదా హృదయంలోకి ప్రవేశించినప్పుడు అలాంటి తలంపులు, అలాంటి ఆలోచనలు వాడికి కలిగినాయి. ఎందుకు ఈ యూదాలోకి ఆ అపవాది రాగలిగాడు? ఎందుకనంటే ఈ యూదా ఈ అపవాదికి స్థానమిచ్చాడు, చోటిచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ అపవాది యూదాలోకి ప్రవేశించి ఆ ఇస్కరియోతు యూదాని తన హస్తగతం చేసుకొని యేసు ప్రభుని అప్పగించడానికి అతన్ని వాడుకున్నాడు. అయితే ఆ యూదా ఆ విధమైన పాపం చేసి నాశనానికి వెళ్ళిపోయాడు. పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 9వ అధ్యాయము 24వ వచనంలో యాయీరు ఇంటి ముంగిటికి, యాయీరు ఇంటి యొద్దకు వచ్చిన యేసు ప్రభు స్థలమియుడి అన్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభుకి వారు స్థలమిచ్చారో, యేసు ప్రభు ఆ ఇంటిలోనికి ప్రవేశించి వాళ్ళ దుఃఖానికి, వాళ్ళ కన్నీరికి, వాళ్ళ బాధకు ఏదైతే కారణమైందో దానిని ఒక్క దెబ్బతో యేసు ప్రభువారు తొలగించి వేశాడు.
ఆ మరణాన్ని జీవంగా మార్చాడు. చనిపోయిన యాయిరు కుమార్తె ఆమె లేచి నిలబడి ఆ సమయంలో ఆమె భోజనం చేయసాగింది. అవును, ఎవరైతే అపవాదికి చోటిస్తారో అప్పుడు అపవాది వారిలోకి ప్రవేశిస్తాడు. ఎవరైతే యేసు ప్రభుకి చోటిస్తారో అప్పుడు యేసు ప్రభు వారిలోకి ప్రవేశిస్తారు. అపవాదికి చోటిస్తే నాశనం కలుగుతుంది. యేసు ప్రభుకి చోటిస్తే ఆ ఇల్లు జీవంతో నింపబడుతుంది. సమృద్ధి జీవం వారికి కలుగుతుంది, విజయం కలుగుతుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీరు ఎవరికి చోటు ఇవ్వాలని ఆశపడుతున్నారు? యేసు ప్రభుకి చోటిస్తారా? అపవాదికి చోటిస్తారా? మీ హృదయంలో ఎవరికి చోటిస్తే వారే ప్రవేశిస్తారు. యేసు ప్రభు కానీ అపవాది కానీ బలవంతంగా మనలోకి రాలేరు. నువ్వు గనక ఎవరిని ఇష్టపడతావో, ఎవరికి చోటిస్తావో వారు మాత్రమే రాగలరు. వారు మాత్రమే తమ కార్యములను వారు జరిగించగలరు. అంతేకాదు, నువ్వు ఎవరికైతే నీ మనస్సులో, నీ హృదయంలో చోటిస్తావో అక్కడ వారి కార్యాలయములు స్థాపించబడతాయి. కాబట్టి అపవాది కాదు, ప్రభుకే నువ్వు చోటివ్వాలి. ప్రభుని నీ హృదయంలో రాజుగా ప్రతిష్ఠించుకోవాలి. ప్రభు నిన్ను ఏలుబడి చేయాలి. అప్పుడు ప్రభు నిన్ను సరి అయిన త్రోవలో నిన్ను నడిపిస్తారు. ఒక అద్భుతమైన ఆశీర్వాదపు మేఘం నీ ముందు సాగి వెళ్ళడం నువ్వు చూస్తావు. ఆ తర్వాత జయము నీకెంత అద్భుతంగా కలుగుతుందో నీవే గ్రహించగలుగుతావు. ప్రియ దేవుని బిడ్డ, ప్రభుకు చోటివు. అద్భుతాల కర్మాగారముగా నీవు మారడానికి యేసయ్యకు ఒక అవకాశం ఇవ్వండి. ఆ తర్వాత నీ జీవితం ద్వారా అనేకులు ఆనందిస్తారు. ప్రభు అట్టి కృప మీకు దయచేయునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులను ఒక్కసారి దర్శించండి. మీ వాక్యము ద్వారా ప్రభువా, మీరు మా ప్రియులను కలుసుకున్నందుకు వందనాలు, వారిని దర్శించినందుకు వందనాలు. మీ కృప అభిషేకాన్ని వారి మీద కుమ్మరించి ఘనత, మహిమ, ప్రభావములు పొందుకొనుమని మీకే స్తోత్రాలు చెల్లిస్తూ మీరు దీవించి బలపరిచి ఆశీర్వదించుమని, ఈ దినమంతా క్షేమము, ఈ దినమంతా నెమ్మది, ఈ దినమంతా ఆశీర్వాదము దయచేయమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.